హాయ్ ఎవ్రీవన్, ఎస్కే మల్టీపర్పస్కు మీకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైనటువంటి ఆల్ టైమ్ ఫేవరెట్ బిర్యానీని ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మనం ఇలా పొయ్యలిగించి ఒక పెద్ద బౌల్ని పెట్టుకోవాలి. అందులోకి ఒక స్పూన్ నెయ్యి మరియు ఒక స్పూన్ నూనెని వేసుకోవాలి. నూనె మరియు నెయ్యిని మనం బాగా కాగనివ్వాలి. ఇలా బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ పువ్వులు, షాజీరా, దాల్చిన చెక్క, యాలుకలు వేసుకొని దీనంతా మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 5 నుంచి 6 సన్నగా పొడుగ్గా చీలికలుగా చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటన్నిటిని మనం బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం 1 కప్ ఫ్రోజన్ బఠానీ, ఆ తరువాత 1 కప్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ని ఇందులోకి వేసుకొని దీన్నంతా కూడా మనం బాగా వేయించుకోవాలి. ఇందులోకి 1 కప్ పొటాటో, ఆ తర్వాత 1 కప్ బీన్స్ని కూడా వేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఇందులోకి మనం 1 కప్ టొమాటోని వేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఒక 50% వరకు వేయించుకోవాలి. ఇలా మనం వెజిటేబుల్స్ అన్నిటిని వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా ఇవి బాగా కలిసిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగంత పుదీనా మరియు కొద్దిగంత కొత్తిమీరని వేసుకోవాలి. దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లోకి చేసుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మంటని మీడియంకి చేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఈ ముక్కలన్నిటినీ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 4 కప్పులు అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకోవాలి. నిదానంగా బాస్మతి రైస్ విరగకుండా జాగ్రత్తగా ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఏ గ్లాస్ తోటైతే మనం బాస్మతి రైస్ని తీసుకున్నామో దాంతో ఒక 6 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఆ తర్వాత నిదానంగా దీన్నంతా బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ విరగకుండా జాగ్రత్తగా కలపండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకు ఎటువంటి వాటర్ ఉండదు. అంతే అండి, ఎంతో పర్ఫెక్ట్గా వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.